బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రాన్ని సందర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు వంగూరి రవి ఆధ్వర్యంలో ఆయన స్థానిక సబ్స్టేషన్తో పాటు హిందూ శ్మశాన వాటికను పరిశీలించారు. సబ్స్టేషన్ను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులను రైతులకు ప్రస్తుతం ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారని ప్రశ్నించగా రోజుకు 13 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయకుండా రైతుల్ని మోసం చేస్తుందని విమర్శించారు. ఈ విషయంపై స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనపై రైతుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు వ్యాఖ్యానించారు. అనంతరం మండల కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికను పరిశీలించిన ఆయన అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. డంపింగ్ యార్డును వెంటనే తొలగించి శ్మశాన వాటికను పరిశుభ్రంగా గౌరవప్రదంగా నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండూరు శ్రీనివాస్, వడ్డే శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు నెకరేకంటి మహేష్, ధర్నేబోయిన గంగాధర్, ఉపాధ్యక్షుడు నల్లపోతు రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్, దుప్పలపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల దేవాలయాల మీద కావచ్చు, కనీసం హిందువుల వైకుంఠ ధామాల మీద కూడా మరి యొక్క ప్రభుత్వానికి, ఒక జిల్లా మంత్రికి లేదు. మరి హిందువులను గౌరవించాలి. మీరు వెంటనే ఈ యొక్క శ్మశాన వాటికని ఇక్కడనే ఏర్పాటు చేసి ఈ యొక్క డంపింగ్ యార్డ్ మీరు ఇమ్మీడియట్గా షిఫ్ట్. నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి సబ్స్టేషన్లో ఉన్న మనము ఈరోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా అప్రకటిత విద్యుత్ కోతలు మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అబద్ధాలు చెప్తా ఉన్నది చాలా స్పష్టమైనది. ఇక్కడ లైన్లో చాలా క్లియర్గా చెప్పాడు. మేము నల్గొండలో ఉన్నటువంటి రైతులకి కేవలం 13 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మిగతాది ఇక్కడికి పోతా ఉన్నారు, మరి ఇండస్ట్రీస్ పోతూ ఉన్నారా? ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు 24 గంటలు విద్యుత్ ఇస్తూ ఉన్నామని చెప్పి. మరి మీరు వెంకటరెడ్డి గారి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు లాగ్ బుక్ల పేరిట హంగామా చేసినటువంటి విషయాన్ని నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. వెంకటరెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా మరి మీరు పొలాల దగ్గరికి వచ్చి రైతులతో మాతో పాటు వచ్చి మీరు ఇస్తున్నటువంటి 24 గంటలు కావచ్చు, 24 నాణ్యమైనటువంటి విద్యుత్ అనేటువంటి అబద్ధాన్ని మరి మీకు చూపించాలా? అదేవిధంగా మీరు ఈరోజు నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం నుండి రైతులకు ఎటువంటి భరోసా అందడం లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులని, అదేవిధంగా ముఖ్యమంత్రిని వెంటనే నల్గొండ జిల్లా రైతు సమస్యలు వెంటనే తీర్చేదాకా మరి భారతీయ జనతా పార్టీ మరి ఇదే విధంగా ప్రతి ఒక్క సబ్స్టేషన్కి పోతాము. మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము చూపిస్తాము. వీళ్ళు చెప్పేదన్నీ కూడా ఫాల్తు మాటలు, అన్నీ కూడా అబద్ధపు మాటలు అన్నటువంటి విషయాన్ని మేము తెలంగాణ ప్రజలకు ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రైతులు ఈరోజు మరి వారు బోర్లతోని వారు వేసుకున్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఈ యొక్క కరెంటు లేని కారణంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి మరి ఏ రకంగా మరి మీరు న్యాయం చేస్తారో మరి మీరు ఖచ్చితంగా వచ్చి జవాబు